చట్టాలకు కూడా భయపడకుండా గాళ్ళకు ఉరి శిక్ష వేసింది. గాళ్ళేమో మీది కోడుకు పోయి గదేదో గది బేలంట గది తెచ్చుకొని అందరు బయటకు వచ్చిండ్రు. అంటే మన కోట్ల న్యాయం జరగలే. వీళ్ళందరూ పొద్దుగూకంగానే అందరు స్టార్ హోటళ్లలో కలుసుకుంటారు. మనోజ్ హోటళ్ల కేసుల్ని తారుమారు అంటే కిందికి మీదికి చేస్తారు. గీడ మనకు న్యాయం జరగలేదని తెలిసిపోయింది. గీళ్ళని ఎవరో కాదు మనమే శిక్షించాలి. బంగారం వసంటి నా ఇద్దరు బిడ్డల్ని నా రెక్కల కష్టంతో చదివిపించుకుంటున్నా. కాలేజీ నుంచి తిరిగి వస్తున్న నా ఇద్దరు బిడ్డల్ని ఎత్తుకుపోయి ఘోరాతి ఘోరంగా మానభంగం చేసి చంపేసిండ్రు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన, అయినా దీని గురించి పట్టించుకున్న నాథుడే లేడు. నేను తెల్లార్లు నా బిడ్డల కోసం ఎదురు చూసుకుంటా కూర్చున్నా. నా ఇద్దరు బిడ్డలు పీనుగలై నాకు కనిపించిండ్రు అమ్మా, పీనుగలై కనిపించిండ్రు. ఈ ముచ్చట అన్ని టీవీలలో అంటే అన్ని ఛానళ్లలో చూపించిండ్రు. ఇది జరిగి ఈ ఏడాది గడిచిపోయింది. అయినా దీని గురించి అత్తలేదు పత్తలేదు. అసలు ఏమయ్యింది అని అరుచుకున్నాడే లేడు. నేను కోర్టుల చుట్టూ తిరిగినా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా, అయినా ఏం ఫైదా కాలే. నా ఇద్దరి బిడ్డలకు న్యాయం జరగలేదమ్మా, జరగలేదు. మన ఆడోళ్ళని ఎవరు కాపాడలేరు, నా దేవుడివి కాపాడలేడు. మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం అందరం కలిసి ఒక శక్తి లెక్క మారి కానీ అంతు చూడాలి. ఇప్పుడు మీకు ముచ్చట చెప్తా ఇనుండి. మిమ్మల్ని అందరి గిడికి ఎందుకు తోలుకొచ్చినానో అస్సలు సంగతి చెప్తా. గా ఎమ్మెల్యే ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారంట. పార్టీ గడ తిని తాగనికి గీ దొంగలంజ కొడుకులందరూ గీ తవ్వెంబడే పోతున్నారు. గాలని ఇప్పుడే మనం పట్టుకొని ఒక్కొక్కరు నరకాలే, గాలను చంపాలే, గాలని పెట్టొద్దు, గాలను చంపాలే, నరకాలే. వాళ్ళని చంపేస్తారేమో సార్. ఇప్పుడేం చేద్దాం సార్? అది మామూలు మహిళా ఉద్యమం కాదు, సునామీ కన్నా ఎంతో శక్తివంతమైంది. దానికి ఎదురుగా వెళ్తే మనం కూడా కొట్టుకుపోతాం. వెళ్దాం పదండి. వేల వేల సూర్యుళ్లను నుదుటి బొడ్లుగా ధరించి ప్రతీకార జ్వాలలతో కదులుతున్న జ్వాలికలు, పాపానికి పరిహారం ప్రజల ముందు జరగాలని నర మహిషాసురుల పైన తిరగబడ్డ కాళికలు, అడుగు అడుగులో పిడుగుల తడివానలు కురిసినట్టు అదిగదిగో ఎటు చూసిన అగ్ని నేత్ర జన రుద్రులు రాస్తున్నారీ నాడే మానవ వేదం, చేస్తున్నారీ నాడే నెత్తుటి యజ్ఞం. కన్న తల్లి కళ్ళలోన కన్నీటి ఖడ్గధార మహాయజ్ఞం, ఆడదాని గుండెలోన పొంగుతున్న అగ్నిధార మహాయజ్ఞం.